బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ దుశ్చర్యతో చిర్రెత్తిన భారత సైన్యం రెచ్చిపోతుంది. పాకిస్తాన్కు భారత దెబ్బ రుచి చూపించడమే లక్ష్యంగా ఒకేసారి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాక్లోని పెషావర్, లాహోర్, ఇస్లామాబాద్, సియోల్ కోట్లపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పాకిస్తాన్పై దాడుల వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని సూచనలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ దుశ్చర్యతో చిర్రెత్తిన భారత సైన్యం రెచ్చిపోతుంది. పాకిస్తాన్కు భారత దెబ్బ రుచి చూపించడమే లక్ష్యంగా ఒకేసారి త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాక్లోని పెషావర్, లాహోర్, ఇస్లామాబాద్, సియోల్ కోట్లపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పాకిస్తాన్పై దాడుల వేళ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ఒక రకంగా చూస్తే పాక్ చేస్తున్న దుశ్చర్యలు, భారత్ చేస్తున్న ఎన్కౌంటర్లకి సంబంధించి భారత్ ప్రత్యక్ష యుద్ధంలోకి పాక్ దిగింది అనుకోవచ్చా? పాక్ ఎస్ లక్ష్మీనాథ్, ఏదైతే భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ని జీర్ణించుకోలేకపోయినటువంటి పాక్ కంటిన్యూస్ గా దుశ్చర్యలకు పాల్పడుతుందనే చెప్పాలి. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఒకవైపు అగ్రదేశంతో పాటు వివిధ దేశాలు కూడా పాక్ మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకూడదు అని చెప్పేసి మెసేజ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే నిన్న తాజాగా వాళ్ళు ఒక 15 ప్రాంతాలు, భారత్ సంబంధించిన 15 ప్రాంతాలను ఎంచుకొని వాళ్ళ దానిపైన దాడులు చేయాలని చెప్పేసి నిర్ణయించినటువంటి పాక్ చర్యలకు అనుగుణంగా భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. వాళ్ళ ఏదైతే 15 ప్రాంతాలను ఎంచుకొని వాళ్ళు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి డ్రోన్లను పంపించారో వాటిని మధ్యలోనే మటమాయం చేసింది భారత సైన్యం. అయితే అందుకు అనుగుణంగానే కంటిన్యూస్ గా వాళ్ళ చర్యలు అయితే చేపడుతూనే ఉన్నారు. నిన్న రాత్రి కూడా దాదాపుగా 50 డ్రోన్లకు పైగా భారత్ పైకి పంపడము, అంతేకాకుండా F-జెట్ విమానాలను కూడా భారత్ పైకి పంపిన సందర్భం అయితే కనబడుతుంది. దీంట్లో F-16 తో పాటు JF-17 రెండు విమాన జట్లను కూడా భారత్ మట్టు కలిపిన సందర్భం కనబడుతుంది. ఎప్పటికప్పుడు వాళ్ళ డ్రోన్లను కూడా ఏదైతే మనలో కీలక పాత్ర పోషించినటువంటి S-400 జెట్ చాలా కీలక రోల్ పోషించిందని చెప్పుకోవాలి. ఏకకాలంలో దాదాపు 36కు పైగా వాటి చర్యలకు వీటిని మట్టు కలిపే ప్రయత్నం S-400 చేస్తుందని చెప్పుకోవాలి. ఇది ఒక సుదర్శన చక్రంలాగా పనిచేస్తుంది. ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలకు భారత్ సైన్యం తిరిగి ఎదురుదాడి చేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా పాక్ చర్యలకు ధీటుగా జవాబు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు భారత్ పాక్ ప్రధాన నగరాలపైన కాన్సన్ట్రేట్ చేసింది. వాటిపైన బాంబుల వర్షం కురిపిస్తుంది. ఎట్టకేలకు ఒకవైపు భారత్ చేసినటువంటి చర్యలు మాత్రం ఏ విధంగా కూడా పాక్ అడ్డుకోలేని పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఇమ్రాన్ ఖాన్ సోదరికి కూడా ఎందుకు భారత్ చేసినటువంటి దాడులను మనం అడ్డుకోలేకపోతున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా త్రివిధ దళాలతో సమావేశమయ్యారు. పూర్తి స్థాయిలో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి చర్యలకు పాల్పడినా కూడా ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో
ఫ్రీడమ్ ఇవ్వడము, అంతేకాకుండా ఇంటర్నేషనల్ బార్డర్ లో ఉన్నటువంటి బిఎస్ఎఫ్ కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే చొరబాటుదారులను కూడా ఎప్పటికప్పుడు మట్టుపెట్టిన ప్రయత్నం బిఎస్ఎఫ్ జవాన్లు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే భారత్ లోకి పంపినటువంటి 8 చొరబాటుదారులను ఇప్పటికే బిఎస్ఎఫ్ జవాన్లు బాంబుల వర్షంతో పెట్టిన మట్టు కలిపిన సందర్భం అయితే కనబడుతుంది. ఎక్కడ కూడా అనుమానంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అంటే వెరిఫై చేసుకోవడం, ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకునే ప్లాన్ ఉండాలని చెప్పేసి ఇప్పటికే రక్షణ శాఖ సూచించడం, అందుకు అనుగుణంగానే బిఎస్ఎఫ్ జవాన్లు కూడా పనిచేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఒక విధంగా పాక్ ఇది అంటే కోలుకోలేని దెబ్బ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. భారత్ అంటే ఏ విధంగా కూడా భారత్ ని అడ్డుకోలేదు పాక్ అని చెప్పేసి కూడా ఒక క్లియర్ మెసేజ్ ఇండికేషన్ కూడా పోయిన సందర్భం అయితే కనబడుతుంది. ఒకవైపు త్రివిధ దళాలతో పాటు అంటే పాక్ ఏ విధంగా కూడా అటు ఆయుధాల విషయంలో కావచ్చు, సైనిక రూపంలో కావచ్చు, ఎక్కడ కూడా భారత్ ని ఎదుర్కోలేదు అనే అంశం ఒకవైపు కనబడుతున్నప్పటికీ కూడా పాక్ మాత్రం మరొకసారి దుశ్చర్యలకు పాల్పడుతుందని చెప్పి. అయితే భవిత, ప్రధానంగా చూసుకుంటే రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అంటే పాకిస్తాన్ ఏమైనా ఢిల్లీ మీద మరోసారి అటాక్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా ఏదైతే పాక్ సరిహద్దు ప్రాంతాల్లోనే టార్గెట్ చేసుకున్నట్టుగా పాక్ అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న దాదాపుగా ఇటు గుజరాత్ కావచ్చు, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ ఈ ప్రదేశాలలో పాక్ అంటే బాంబుల వర్షం కురిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని వారికి అనుగుణంగా డ్రోన్లను పంపిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మనం ఎక్కడ చూసిన ప్రదేశాలు అయితే దాదాపు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. ఉదయం వరకు కూడా ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితుల్లో కొంచెం అయోమయంలో ఉండిపోయిన సందర్భం అయితే కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా మన ఆర్మీ దళం ఇప్పటికీ చెప్తున్న సందర్భంగా ఎక్కడ కూడా భారత్ లో ఎలాంటి అంటే ప్రాణ నష్టం కూడా జరగలేదు, ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తలేదు అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇట్లాంటి దుశ్చర్యలకు పాక్ అంటే ఎందుకంటే ఉగ్రవాద మూకలు అంటే ఉన్నటువంటి పాక్ ఎంతసేపటికి కూడా వాళ్ళు ఇలాంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగానే పేరొందిన నేపథ్యంలో ఎప్పటికీ కూడా వాళ్ళు ఇట్లాంటి దుశ్చర్యలను ఆపే ప్రసక్తే ఉండదు అని చెప్పేసి ఒకవైపు భారత్ అంటే అనుకుంటున్న సందర్భంలోనే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా మరొకసారి దాడి జరిగే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుండటంతో హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే అవసరమైతే తప్ప బయటికి ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా అందరూ ఇళ్లలోనే ఉండాలి. ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు కావచ్చు, బాంబులు అంటే ఇలాంటి ప్రమాదకర సంఘటనలు ఎదురుతున్న సందర్భంలో ఖచ్చితంగా సైరన్ మోగిస్తాము అని చెప్పేసి ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించిన నేపథ్యం కనబడుతుంది. ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అనుకోవాలి, లేదంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ మరోసారి దాడి చేసే అవకాశం ఉందంటే ఆ అవకాశం ఇవ్వకుండా పీఓకేని ఏమన్నా ఆక్రమించుకునే అవకాశం ఏమైనా ఉందా భారత్? ఖచ్చితంగా ఒకవేళ పీఓకి ఆక్రమించేంత వరకు కూడా ఒకవైపు భారత్ దాడులు కొనసాగుతున్నాయని చెప్పేసి సమాచారం అంటే వార్తలు వస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే పాక్ పూర్తి స్థాయిలో అన్ని కోల్పోయిన సందర్భం కనబడుతుంది. మనం చూస్తున్నాము పాక్ అంటే ఈ రోజు ఉదయం కూడా మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి కూడా ప్రపంచ బ్యాంక్ లకు కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకున్న మెసేజ్ అంటే వైరల్ అవుతున్న సందర్భం అయితే కనబడుతుంది. కానీ దాన్ని అంటే తిప్పికొట్టే ప్రయత్నం మరొకసారి పాక్ చేసింది. ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఒకవైపు సైన్యాన్ని కోల్పోవడము అంటే ఉగ్రవాద శిబిరాలపైన మన భారత్ దాడి చేయడము అంటే కేవలం వాళ్ళని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం కదా, వాళ్ళపైన ఎక్కువగా డిపెండ్ అవున నేపథ్యం కనబడుతుంది. ఒకవైపు ఇటు ఆయుధాల విషయంలో కూడా పాక్ కేవలం చైనా నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడం, అవి ఎక్కడ కూడా భారత్ నుంచి వచ్చేటువంటి ఆయుధాలను అంటే వాటికి మట్టు పెట్టే ప్రయత్నం, వాటికి అంత శక్తి లేకపోవడం కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. భారత్ ని ఎదుర్కొనే శక్తి పాక్ లేదు. ఒకవైపు భారత్ అంటే ఉగ్రవాదాన్ని అంటే మట్టు కలిపే ప్రయత్నం భారత్ చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ కి ఇతర దేశాలు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి ఒకవైపు మెసేజ్ ఇచ్చినప్పటికీ అగ్రరాజ్యమైన అమెరికా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలు మానకుండా ఇలాంటి చర్యలకు పాల్పడము ఇంకింత పాక్ కి నష్టం కలిగించే విధంగానే కనబడుతుంది. ఇంకా యుద్ధం ప్రకటిస్తుంది పాక్ అని చెప్పేసి ఇప్పటికే భారత్ చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇవి ఇంకా కంటిన్యూ అవుతే మాత్రం ఒకవైపు భారత్ అంటే పాక్ పిఓకేని భారత్ ఆక్రమించుకునేంత వరకు కూడా ఈ చర్యలు కంటిన్యూ అవుతాయని చెప్పేసి మనం అర్థమవుతుంది. థ్యాంక్ యూ భవిత. Yeah.